హాయ్ అండి. హాయ్. రక్షితాశ్రీ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి. సో ఇవాళ అయితే మీ అందరి దగ్గరికి బోటి కర్రీ అండి. మేక బోటి ఉంటుంది కదా, సో దాని బోటీని మామిడికాయ వేసి చేస్తున్నాను. సో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి తిన్నారంటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుందండి. సో దానికైతే ఫస్ట్ నేను మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో బోటీ కదా అండి, ఆ బోటీని అయితే మాత్రం వేడి నీళ్ళల్లో ఇంచుమించు ఒక 3-4 టైమ్స్ అయితే కడగాలండి. ఎందుకంటే పేగులు కదా, కొంచెం ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో అది మొత్తం కూడా మనం బాగా క్లీన్ చేసుకోవాలి వేడి వేడి నీళ్ళతో. సో అది క్లీన్ చేసేస్తే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ అయితే మాత్రం బాండీలు పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేపుతున్నానండి. సో మీరు బోటి ఎక్కువ తింటారు, కానీ మామిడికాయ వేసుకొని తిన్న టేస్టే వేరండి. సో ఇంకోటి ఏంటంటే 2 డేస్ అయితే కర్రీ ఖచ్చితంగా ఉంటుంది. మామిడికాయ కర్రీ ఏమీ అవ్వదు, బోటి మామిడికాయ కర్రీ చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే మాత్రం నైట్ సండే నాకు తీసుకొచ్చారు. సండే రోజు వండుతున్నాను అనమాట బోటి కర్రీ. వాళ్ళు అంటే మా పిల్లలకైతే బోటి తినరనమాట, వాళ్ళకి వేరేగా మటన్ తీసుకొచ్చారు, నాకు వేరేగా బోటి తీసుకొచ్చారు. సో మీ అందరి దగ్గరికి అందుకే బోటి తీసుకొచ్చాను. నాకు మామిడికాయ వేసి వండి తినడం అంటే మహా ఇష్టం అన్నమాట బోటి. సో మామిడికాయ ముక్కలు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట. ఉల్లిపాయ ముక్కల్లో మామిడికాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక మామిడికాయ పడుతుందండి బోటికి. ఒక మామిడికాయ వేసానంటే మనం తెచ్చుకున్న క్వాంటిటీని బట్టి. సో నా ఒక్కదానికే కాబట్టి నాకు కొంచెం తీసుకున్నారు. సో దానికి తగ్గట్టుగానే ఒక మామిడికాయ అయితే పడుతుంది. సో ఒక మామిడికాయ అయితే వేసాను నేను. సో ఇప్పుడు రెండు కూడా మగ్గబెడుతున్నాను. సాల్ట్ యాడ్ చేశాను, అలాగే కొద్దిగా పసుపు వేసాను. అల్లం వెల్లుల్లి బోటి చూసారు కదా, కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి వేసి గోరువెచ్చని నీళ్ళలో బాగా కడిగేసాను అనమాట. కడిగి పక్కన పెట్టాను. సో ఇప్పుడు బోటీని కూడా దాంట్లో యాడ్ చేశాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. వేసి ఇప్పుడు రెండు కూడా కొంచెంసేపు మగ్గనిస్తానండి. మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు మనం కారం వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా మగ్గ పెడుతున్నాను. సో ఇప్పుడు కారం అయితే వేసి కొద్దిగా వాటర్ అయితే పోసానండి. ఈ కర్రీ కనుక మీరు టేస్ట్ చూసి బాగోకపోతే ఖచ్చితంగా నన్ను లైవ్లో అడగండి. ఎలా ఉందో కూడా నాకు లైవ్లో మీరు ఖచ్చితంగా చెప్పండి. మామిడికాయ వేసి బోటీ కర్రీ చేసుకుని ఎలా ఉందో నాకు ఖచ్చితంగా లైవ్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? అంత బాగుంటుందండి. టేస్ట్ అయితే అస్సలు వదిలిపెట్టను, అంత చాలా చాలా బాగుంటుంది. అంటే మనకి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేస్తే టేస్ట్ బాగుంటుందండి. అలాగే దీంట్లో మామిడికాయ వేస్తే బాగుంటుంది. అలాగే తెల్లపట్టులో కూడా మామిడికాయ వేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. వదిలిపెట్టం కర్రీ అసలు అంతలా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఈ కర్రీని తీసుకొచ్చాను. సో వాటర్ పోసేసానండి కొంచెం, ఎందుకంటే ఇది మనకి మటన్ కదా, సో కొంచెం బాగా ఉడకాలి. కొంచెం లేదంటే సరిగ్గా ఉడకలేదనుకోండి ముక్క సాగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని బాగా వాటర్ ఎక్కువ పోయాలండి. వాటర్ ఎక్కువ పోయాలి, ఎక్కువ టైం కూడా ఉడకనివ్వాలి. అలా ఉడికితేనే కర్రీ మనకి తినడానికి బాగుంటుంది. లేకపోతే ముక్క అయితే మాత్రం సాగుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఎక్కువ టైము సిమ్లో పెట్టి ఉడికించండి. కర్రీ అయితే సూపర్గా తయారవుతుంది. యమ్మీగా ఉంటుంది, వదిలిపెట్టరు అసలు, అంత బాగుంటుందండి. నేను ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు రిలేటివ్స్ మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం కావాలమ్మా ఏంటి అని కర్రీ అంటే బోటి మామిడికాయ కర్రీ కావాలని అడిగేదాన్ని. సో మా అత్తయ్య కూడా అలాగే వండి పెట్టేదనమాట. సో ఇగో ఫైనల్గా కర్రీ అయిపోయిందండి. కొత్తిమీర కూడా చల్లేసాను. ఇంకా మనం పెట్టుకొని తినేయడమే అన్నమాట. సో సూపర్గా ఉంటుందండి. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్, అలాగే షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకేనా? సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కర్రీని. ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. లేకపోతే నేను లైవ్లో వచ్చినప్పుడు అక్క ఈ కర్రీ ఇలా ఉంది మీరు చెప్పారు కదా అని ఖచ్చితంగా మీరు చెప్పొచ్చు నాతో. ఎందుకంటే నేను డైలీ 2 టైమ్స్ లైవ్ అయితే చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా మీరు నాతో ఎలా ఉంది అన్నది షేర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.